రాహుల్ గాంధీ గారు తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ రాతలు దిక్సూచి లాంటివి అని ఆయన చెప్పుకొచ్చారు. ఏంటి సందర్భం అంటే, ఆయనకు సంబంధించిన రచనలంట 100 సంపుటాలుగో ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అవన్నీ కూడా డిజిటలైజ్డ్‌గా 35,000 దస్తావేజులు, 3,000కు పైగా దృష్టాంతాలు పొందుపరిచిన ఈ రచనల్ని నెహ్రూ ఆర్కైవ్ .inలో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తూ, నెహ్రూ గురించి, దేశం కోసం ఆయన సాధించిన అద్భుతమైన విజయాల గురించి వక్రీకరణ, దుష్ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ రచనలు డిజిటల్ రూపంలో అందుబాటులోకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామం అని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు చెబుతూ ఉన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ క్లియర్గా చెప్తూ ఉన్నారు, ఆయన ఆలోచనలు మామూలు విషయం కాదు. కేవలం చరిత్ర ఒక్కటే కాదు నెహ్రూ రచనలంటే, దేశ పరిణామ క్రమానికి మనస్సాక్షి లాంటి రికార్డులు, మన ప్రజాస్వామ్య ప్రయాణాన్ని అధ్యయనం చేయాలి అనుకునే వారికి అవి శక్తివంతమైన దిక్సూచి అని చెప్తున్నారు. ఒకసారి మనం గతంలోకి వెళితే నెహ్రూ గారు చేసినటువంటి పనులు లేదా తీసుకున్న నిర్ణయాలు ఈ దేశానికి ఎలాంటి ఇబ్బందులు కలుగజేశాయో ఒకసారి ఆలోచిద్దాం. మీకేమన్నా ఈ పాయింట్స్ కాకుండా ఇంకేమన్నా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కశ్మీర్ సమస్య ఎవరి వల్ల వచ్చింది? ఆర్టికల్ 370 నెహ్రూ వల్లే కదా. 1962 యుద్ధం, అసలు చైనాని నమ్మాల్సినటువంటి అవసరమే లేని తరుణంలో కూడా ఈ టైంలో మనలతో ఎవడు యుద్ధం చేస్తాడులే అని చెప్పి కనీసం మన ఆర్మీ జవాన్లకు షూస్ కూడా లేవు, మంచి బూట్లు కూడా లేవు అక్కడ. అలాంటి కఠిన పరిస్థితుల్లో మనం చైనాతో యుద్ధం ఓడిపోవాల్సి వచ్చింది. ఇది ద్రోహం కాదా? ఇది లోపం కాదా? అలాగే యుఎన్ఎస్సిలో, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మనకి కూడా సభ్యత్వం తీసుకునే అవకాశం వచ్చినా కూడా మాకు అవసరం లేదని చెప్పినటువంటి మహానుభావుడు ఈయన. ఈరోజు చైనా తన వీటో పవర్తో ఎన్ని నిర్ణయాలకి మనకి అడ్డుపడుతూ ఉందో మనం చూస్తున్నాం కదా. ఇది నెహ్రూ చేసిన ద్రోహం కాదా? అలాగే సోషలిస్టు విధానాలు లేదా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఏవైతే అంటారో వాటన్నింటికీ కూడా ఈయన ఓకే అని చెప్తూనే అవినీతికి లైసెన్స్ ఇచ్చినట్లుగా చేశారు. వాటి గురించి చెప్పాలంటే ఒక వీడియో సరిపోదు. అలాగే సర్దార్ పటేల్కి తీవ్రమైన అన్యాయం చేసినట్లే కదా. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ నెహ్రూ కంటే సర్దార్ పటేల్కే ఎక్కువ ఓట్లు వచ్చినా కూడా ఇంగ్లీషు రాదు నీకు, ఇదిగో ఈయనకైతే ఇంగ్లీష్ వచ్చని చెప్పేసి ఈయన తొక్కిపెట్టారు. అలా సర్దార్ పటేల్ని కూడా మోసం చేశాడు ఆయన. అలాగే ఆయన చెప్పిన ఎన్నో నిర్ణయాల్ని, ఆయన చేసిన హెచ్చరికల్ని పట్టించుకోలేదు. గోవా విమోచనంలో ఆలస్యానికి కారణం ఎవరు? ఇవన్నీ నెహ్రూ విధానాలే. నిజంగా చెప్పాలి అనుకుంటే నెహ్రూ గురించి ఈ కోణంలో అంటే ఇలా పాలన చేసుండకూడదు అని చెప్పొచ్చు మనం. అంతేగాని ఇప్పుడు అంతా ఏం చేస్తున్నారు? ఆయన చేసిన వాటి వెనుక ఇంత గొప్పతనం ఉంది, లేదా అతను అలా చేయలేదు, అది వక్రీకరణ అని చెప్పేసి రాహుల్ గాంధీ మేబీ ప్రచారం చేయడానికి దిగారేమో. అంతేకాదు, నెహ్రూ మరణం గురించి కూడా పలు కథనాలు ఉన్నాయి. ఆయనకి సిఫిలిస్ అనే ఒక లైంగిక సంక్రమణ వ్యాధి వచ్చిందట. అందులో భాగంగా అది రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ రిపోర్ట్ని కొన్నాళ్ల పాటు ఆ మ్యూజియంలో పెట్టారు, నెహ్రూ మ్యూజియంలో. కానీ ఇందిరాగాంధీ ఆ పత్రాలను నాశనం చేశారు అని వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఇలా మన నెహ్రూ గారి గురించి ఎన్నో రకాల ఆరోపణలు ఉన్నాయి. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పటికీ భారతదేశం చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్ని ఫేస్ చేస్తోంది అనే బలమైన వాదనలు ఉన్నాయి. మరి రాహుల్ గాంధీ గారు దిక్సూచి అంటున్నారు. మీరేమంటారు?